హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితోటి 3 రకాల స్వీట్లు అయితే చూపిపోతున్నాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలా అనుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా కొబ్బరి లడ్డు చేస్తాము. అలాగే కొబ్బరి పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటాము, కొబ్బరి చట్నీ. అలా కాకుండా ఇప్పుడు 3 రకాల కొత్త రకం స్వీట్లు అయితే చూపిపోతున్నాను. పచ్చి కొబ్బరితోటి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. 5 నిమిషాల్లోనే పచ్చి కొబ్బరితో చాలా స్వీట్ చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ చూసేద్దాము ఎలా చేయాలో. దానికోసం అయితే పచ్చి కొబ్బరిని ఒక పెద్ద చిప్ప తీసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి తురుము చేసుకున్న తర్వాత ఆ తురుముని 2 కప్పులు ఇలా వేసుకొని మిక్సీ జార్లోకి 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు అయితే బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం స్వీట్ బాగుందండి. స్వీట్ చూసుకొని యాడ్ చేసుకోండి. 1 కప్పు అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపడా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువైపోతే బాగోదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకున్నాను. మందపాటిది పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం సేపు తిప్పాలి కదా. బెల్లము కొబ్బరి అనేది అడుగంటకుండా ఉంటుంది మందపాటిది పెట్టుకున్నాం అనుకో. అందుకని చెప్పేసి మందపాటిది తీసుకోవాలి. ఇలాగా పెట్టుకున్న తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి రెడ్గా వచ్చే వరకు. చూసారు కదా, ఇలాగా 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలాగా తిప్పుతూ ఫ్రై చేసుకున్నాం అనుకో, 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అంటే బెల్లం అడుగు అంటుతుంది కదా. అలాగా చూడండి, ఇలాగ కలుపుతూ ఉన్నామనుకో ఇలాగ వస్తుందన్నమాట. కొంచెం సేపు కలిపిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఆ టైంలో ఇలాగ కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఏం చేయాలా అని ఆలోచించొద్దు, వెంటనే చేసేయండి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకున్నామనుకో 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఇలాగా పాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా నెయ్యిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా జీడిపప్పు పలుకులు నెయ్యి కలిసేలాగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత బౌల్లోకి తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నామనుకో 4-5 డేస్ దాకా తినొచ్చు అన్నమాట. బాగుంటుంది ఈ స్వీట్ అయితే. చూసారు కదా, పచ్చి కొబ్బరితో ఇంట్లోనే ఈజీగా ఇలాగ ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. దేవుడికి నైవేద్యంగా ఎప్పుడైనా దేవుడికి ఏం ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఇలాగ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా కొబ్బరి హల్వా ఎలా రెడీ చేసుకున్నాము కేవలం 5 నిమిషాల్లో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కొబ్బరి మిఠాయి ఎలా చేయాలో చూసేద్దాం. కొబ్బరి మిఠాయి పచ్చి కొబ్బరితోటి ఇలాగ మిఠాయి చేసుకోవచ్చు. పుట్నాల పప్పు ఇలాగ వేసుకొని చిన్నప్పుడైతే తినేవాళ్ళం అనమాట మేము. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కావాలంటుంటే చేశానమాట. ఎక్కడ వీడియోలో చూసి అమ్మ ఇలాంటివి చెయ్యమ్మా అంటుంటే సరే అని చేద్దామని ట్రై చేద్దాము, గుర్తుందో లేదా అని చేశానమాట. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాము ఎలా చేయాలో. దానికోసం అయితే పచ్చి కొబ్బరిని ఇలాగా సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఎండు కొబ్బరి అయితే కాదు. ఇలా కట్ చేసుకొని 1 కప్పులో అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టేసి మందపాటిది అది హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఇలాగా తిప్పుకుంటూ, చూసారు కదా, ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి.
అవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొబ్బరి టేస్ట్ అనేది బాగుంటుంది, నెయ్యిలో ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెమైనా వేసుకోవచ్చు లైట్‌గా, అసలు వేసుకోకపోయినా పర్లేదు స్కిప్ చేసినా కూడా. నేనైతే ఇంకా టేస్టీగా, క్రిస్పీగా బాగుంటాయిలే పప్పులు కూడా వేసుకుంటే, ఓన్లీ కొబ్బరే కాకుండా పిల్లలు కూడా తింటారని చెప్పేసి పప్పులు కూడా వేసుకున్నాననమాట. పుట్నాల పప్పు. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పప్పులు వేసుకున్నామనుకో, పప్పులతో పాటు కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు పప్పులు, కొబ్బరి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వదిలేయకూడదు, తిప్పుతూ ఉండాలి. మంటని సిమ్‌లో పెట్టుకొని. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు కొబ్బరి అనేది చేంజ్ అయింది చూసారా? ఇలా చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మిఠాయి ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే తిన్నాను చిన్నప్పుడు. ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాం కదా! 1 కప్పు పంచదార అయితే తీసుకోవాలి. కరెక్ట్‌గా కొలతలు కరెక్ట్‌గా వేసుకున్నామనుకో మిఠాయి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే బాగా కరిగే ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది పాకం రావాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకో మంటని ఫాస్ట్‌గా పాకం అనేది రెడీ అవుతుందనమాట. ఇలా తిప్పుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి ఇప్పుడు. పంచదార పాకం అనేది పాకం కరెక్ట్‌గా వస్తేనే మిఠాయి అచ్చు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా! మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టాం కదా! బాగా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికితేనే ఫాస్ట్‌గా పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాకం రెడీ అయ్యేలోపు మనము అచ్చుని ఏ ప్లేట్‌లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్‌కి అయితే నెయ్యిని అప్లై చేసి పక్కనే ఉంచుకోవాలి రెడీగా. ఎందుకంటే పాకం అనేది ఫాస్ట్‌గా గట్టిగా అయిపోతుంది కదా! పంచదార పాకం అనేది ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకో పక్కన రెడీగా ఉంటుంది. అంటే పాకం రెడీ అవ్వగానే స్టవ్ ఆపేసి ప్లేట్‌లో వేసేసుకుంటాం కదా! అలాగనమాట. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే పాకం ముదురైపోయిందనుకో టేస్ట్ అనేది రాదనమాట. అచ్చు కరెక్ట్‌గా రాదు. చూడండి. ఇప్పుడు లైట్‌గా వచ్చింది పాకం అనేది. పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. ఇంకొంచెం వస్తే లైట్‌గా సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం వస్తే సరిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది పాకం అనేది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి 2 మినిట్స్‌కి ఒకసారి. లేదంటే పాకం అనేది ముదిరిపోతుంది. అప్పుడు అచ్చు అనేది కరెక్ట్‌గా రాదనమాట. ఈ మిఠాయికి పాకం కొంచెం ముదురుగానే ఉండాలి. మరీ ముదురు పాకం కాకుండా కొంచెం ముదిరితే సరిపోతుంది. ఇంకొంచెం రెడీ అయింది కదా! ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో 2 మినిట్స్ అలాగా ఉడకపెట్టేసి ఇలాగా చూసారు కదా! ఇంకో 2 మినిట్స్ అలాగా ఉడకబెట్టేసి స్టవ్ ఆపేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ముందుగా అప్లై చేసుకున్నాం కదా ప్లేటు, దాంట్లోకైతే దీన్ని డైరెక్ట్‌గా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇలా వేసుకున్న ప్లేట్‌కైతే ఖచ్చితంగా నెయ్యినైతే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అచ్చు మళ్ళీ తీయడానికి రావాలి కదా! అందుకని చెప్పేసి పంచదార పాకం కదా గట్టిగా పట్టేసుకుంటుంది. నెయ్యి పూసామనుకో ఈజీగా వస్తుందనమాట తర్వాత. చూసారు కదా! ఇలాగా ప్లేట్‌లోకి వేసిన తర్వాత కొబ్బరిని, పప్పులని అంతా బాగా అప్లై చేయాలి. లేదంటే ఒక సైడ్ పాకం అనేది మిగిలిపోతుంది. ఇలా అప్లై చేసామనుకో పర్ఫెక్ట్‌గా మొత్తం రెడీ అవుతుంది. ఒక గంట అలాగా వదిలేయాలి. బాగా చల్లారాలి పూర్తిగా. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్‌ని లైట్‌గా హీట్ చేసామనుకో కింద స్టవ్ మీద పెట్టేసి అచ్చు ఇలాగా రెడీ అవుతుంది. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అచ్చు అయితే ఎలా వచ్చిందో ప్లేట్‌లో చేత్తో కదిలిస్తుంటే. చూసారా? ఇప్పుడు ఇరుపుతాను చూడండి. చూసారా? కొబ్బరి మిఠాయి అచ్చు అనేది బాగా రెడీ అయింది కదా! దీన్ని కొబ్బరి మిఠాయి, చక్కెర మిఠాయి అన్నీ అంటారన్నమాట. చూసారు కదా! కొబ్బరి మిఠాయి ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ అనమాట. పచ్చి కొబ్బరితోటి బర్ఫీ. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. చాలా ఈజీ అండి. ఈ టిప్స్తో కానీ చేశారంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసాను. నెయ్యి క్వాంటిటీ అంటే కొబ్బరి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి.
మరీ ఎక్కువైపోతే స్వీట్ టేస్ట్ అనేది బాగోదన్నమాట. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలా కరిగిన తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే మిక్సీకి పట్టేసాను, తురుము కాకుండా. దాన్ని అయితే వేసి వేయించుకుంటున్నాను నెయ్యిలో. బాగా కలర్ మారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ మారి స్మెల్ వచ్చిందాక, మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ టైం దాకా అయితే వేయించుకోవాలి. బాగా రెడ్గా వేయించుకోవాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది, సరిగ్గా వేగదన్నమాట. ఇలాగ కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మారుతూ ఉంది లైట్గా. ఇలాగ కలర్ మారి ఫ్రై అయిన తర్వాత రెడ్గా కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పాలు అయితే తీసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గర పడిపోతుంది అనమాట. పాలు కదా తొందరగా దగ్గరికి అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు పోసిన తర్వాత వెంటనే కలిపేయాలి. అప్పుడు కొబ్బరి తురుము అంతా పాలల్లో కలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటేనే దగ్గరికి అయిపోయింది. ఆ కొబ్బరి అనేది పాలను పీల్చేస్తుంది కదా, అందుకని దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తురుము కూడా తీసుకోవాలి. ఆ బెల్లాన్ని కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే క్వాంటిటీ బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అదైతే కరిగిపోతుంది అనమాట బెల్లం అనేది. చూసారు కదా, బెల్లం అయితే కరుగుతూ ఉంది లైట్గా ఆ హీట్కి. ఇలాగా ఆ బెల్లం కరిగిన తర్వాత అదంతా దగ్గర పడే వరకు అయితే దీంట్లో ఉడికించుకోవాలి పాకంలో, అంటే బెల్లంలో. ఆ కొబ్బరి అనేది బాగా బెల్లంలో ఉడికిందనుకో స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరికి స్వీట్ కూడా బాగా పడుతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, బెల్లం ఇలాగా కలుపుతూ ఉండగానే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు పాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా, చూసారు కదా. ఇలా సెపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆపేసుకొని మనం దేంట్లోకైతే దీన్ని తీసుకొని పీస్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికైతే ముందుగా నెయ్యి పూసుకోవాలి ప్లేట్కి. నేనైతే కొంచెం చేశాను కదా, ఈ ప్లేట్కి అయితే నెయ్యి పూసుకున్నాను ముందే. ఇప్పుడు దీన్ని అయితే తీసి ఆ ప్లేట్లో అయితే వేస్తున్నాను. ఇలాగా నెయ్యి పూసుకున్న ప్లేట్లో వేసుకొని దాన్ని మొత్తం చూసారు కదా ఇలాగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ కన్నా అయితే ఒక బౌల్ తీసుకొని కింద ఫ్లాట్గా ఉన్న బౌల్ ఇలాగా ప్రెస్ చేసామనుకో బాగా టైట్ అయిపోతుంది అనమాట స్వీట్ అనేది. ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కదా నేను, ఇంకా దీంతో అయితే ఇలాగ ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు స్వీట్ అనేది టైట్ అవుతుంది, గట్టి పడుతుంది, ఫాస్ట్గా బాగుంటుంది. ఇలాగ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడే లైట్గా ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోయాక కొంచెం టైట్గా ఉంటుంది, అందుకని ఇప్పుడే లైట్గా ఇలాగ ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకో చాకుతోటి మనకి ఏ సైజు పీసెస్ కావాలో అలాగా ఆరిపోయిన తర్వాత ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఈ టైంలోనే మీ దగ్గర కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ, ఒకవేళ జీడిపప్పు కానీ అయితే నెయ్యిలో వేయించేసి దీని మీద ఇలా పెట్టేసుకుంటే ఆ పీసెస్ మీద ఒక్కొక్కటి చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు తినరని చెప్పేసి నేను వేయలేదు. చూసారు కదా, ఇలా పీసెస్ కట్ చేసుకొని ఇలాగ లైట్గా ప్రెస్ చేసేసి మళ్ళీ పీస్ కట్ చేసిన తర్వాత 1 అవర్ అలాగా వదిలేయాలి. 1.5 అవర్, 1 గంట నుంచి 2 గంటల దాకా అలాగా వదిలేసామనుకో అది అనేది టైట్ అవుతుంది, పీసెస్ అనేవి ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు 1 గంట తర్వాత అయితే నేను మళ్ళీ కట్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసిన దాని మీద మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేయాలంటే టైట్గా ఉంటుంది, అందుకే అప్పుడే కట్ చేసేసుకున్నాను. చూసారా, ఇలాగా మళ్ళీ ఆ ఘాట్ల మీద ఇలా కట్ చేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ని అయితే ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి బర్ఫీ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, బేకరీకి వెళ్ళే పని లేకుండా. ఇలా చేసుకున్నారనుకో ఈజీగా ఉంటుంది, ఎంతైనా చేసేయచ్చు, ఎంత క్వాంటిటీ అయినా. ఎండు కొబ్బరితో అయినా చేయొచ్చు కానీ టేస్ట్ బాగోదు, అందుకే నేనైతే పచ్చి కొబ్బరితో చేశాను. పచ్చి కొబ్బరితో టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. పంచదారతో అయినా చేసుకోవచ్చు, బెల్లం అయితే కలర్ వస్తుందని చెప్పేసి నేను బెల్లం అయితే వేసుకున్నాను. చూసారు కదా, కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేశానో
వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది కొబ్బరితోటి కొత్త రకం స్వీట్ అనమాట. ఎక్కువగా పచ్చి కొబ్బరి అనగానే కొబ్బరి లడ్డూలు చేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా స్పెషల్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.